ఆకాశాన్ని విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను ఏర్పరచుకున్న వాటిని అనుకునే చేసి ఉన్నాను. నిత్యమైన సంతానాన్ని స్థిరపరచాను. తరతరంలోని సింహాసనాన్ని స్థాపించాలని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ దేశాలను నీ ఆశ్చర్యకార్యాలను సూచించుచున్నది. పరిశుద్ధులతో సమాజంలో విశ్వాసత బట్టి స్థుతులు కలిగించుకొని వెంటనే యెహోవాకు సాటైన వాడెవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో లేఖరుడు తన చుట్టూ ఉన్న వారి అందరికంటే భయపడేవాడు. యెహోవా సైన్యాధిపతి అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్ర పొంగులో అణిచివాడు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవే వారిని అణచివేయుచున్నావు. చంపబడిన దాంతో సమానంగా రాహాబును ఐగుప్తును నువ్వు నలిపివేసింది. నీ బాహుబలం చేత నీ శత్రువులను చెదరగొట్టు. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించింది. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించింది. తాబోరు యెర్మోనులో నీ నామం బట్టి ఉత్సాహధ్వని చేయించింది. పరాక్రమం గల బాహు నీకు కలదు. నీ హస్తం బలమైనది, నీ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయంలో నీ సింహాసనపు ఆధారంలో, కృపాసత్యంలో నీ సన్నిధానవంతులు. శృంగధ్వని లేని ప్రజలు ధనులు. యెహోవా నీ ముఖకాంతిని చూసి వారు నడుచుకుంటున్నారు. నీ నామం బట్టి వారు నిజంగా నడుచుకుంటున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలంలో వారి సేవాస్థలం నీవే. నీ దయచేతనే మా పనులు హెచ్చింపబడుచున్నది. మా రాజు మా కేడము యెహోవాను, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనం నీ భక్తులతో ఇంట్లో సెలవిచ్చింది. నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను. ప్రజల్లో నుండి ఏర్పరిచిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదుని కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తలంతో అతను అభిషేకించి ఉన్నాను. నా చేయి ఎడతక్క అతను తోడెత్తును. నా బాహుబలము అతను బలపరచును. ఏ శత్రువును అతని మీద చేయనున్నది. దోషకారులు అతను బాధపరచుడు. అవి జరగలేకుండా అతని విరోధులకు నేను పడగొట్టను. అతని మీద పగబట్టు వారిని పొందుతాను. నా విశ్వాసకి నా హృదయ అతనికి తోడెత్తును. నా నామం బట్టి అతని కొమ్ములు హెచ్చించమను. సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడును, నా రక్షకుడవు అని నాకు నమ్మకం కావాలి. నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేతును. భూరాజుల భక్తుల కింద ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేస్తాను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉన్నాను. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనము నేను నిలబెట్టును. అతని కుమారుడు నా న్యాయములను ఆచరణకు నేను వారు నా కట్టడలను అభివృద్ధిపరిచి ధనంతో వారి దోషములకు దెబ్బలతో వారిని స్థుతింతును. కానీ నా కృపను అతనికి గుర్తుగా ఎడము చేయను. అభివృద్ధిపై నా విశ్వాసతను విలువను. నా నిబంధనని రద్దుపరచును. నా పెదవుల దగ్గర మాటను మార్చును. అతని సంతానము శాశ్వతంగా ఉన్నవి. అతని సింహాసనము సూర్యుడినంత కాలము అసంఖ్యమైనవి, చంద్రుడినంత కాలము నిలిచినవి. వెంట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడినవి. నా పరిశుద్ధ తోడని నేను ప్రమాణం చేసి దావీదుతో నేను ఆవద్దవాడను. అట్లు సెలవిచ్చి నీవు మమ్మల్ని విడడానికి విసర్జించి ఉన్నావు. నీ అభిషక్తుల మీద అధిక కోపం చూపినావు. నీ సేవకుని నిబంధనని అసహ్యమైను. అతని కిరీటం నేలపడత్రోసి అభద్రపరిచి ఉన్నావు. అతని కంచెలని నీరు తెగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రావును పోవారందరూ అతను దోచుకుంటున్నారు. అతడు తన గురువారికి నిరాశ్రితుడైను. అతని విరోధులు కూడా చేసి నీవు హెచ్చరించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీ సందర్భంగా చేస్తున్నావు. యుద్ధమును అతను నిలబెట్టుకున్నావు. అతని వైభవము ఆపి ఉన్నావు. అతని సింహాసనము నిలబెట్టుకుని ఉన్నావు. అతని యమనములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కబురు ఉన్నావు. యెహోవా ఎంతవరకు నీవు దాగిందు? నిత్యము దాగిందువా? ఎంతవరకు నీ గుర తాగివలే మమ్మును మా ఇష్టాన్ని ఎంత కొద్దితో జ్ఞాపకం చేసుకుని ఎంత వ్యర్థంగా నరులను నీవు సృజించి ఉన్నావు. వర్ణములు చూడక బ్రతికి నరులెవడు? పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాసతోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొలిటి నీ కృపాతిశయములు ఎక్కడ? ప్రభువా, నీ సేవకునికి వచ్చినందున చూసి జ్ఞాపకం చేసుకును. బలవంతులైన జనులందరి చేతును నా ఎదులో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకును. యెహోవా, నీ శత్రువు చేసిన నిందలు, నీ అభిషక్తులు నా అతని మీద వారు మోపించిన నిందలు. యెహోవా నిత్యము స్తుతినందును గాక. ఆమేన్.